హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో మాపల్లెల్లో గోపాలుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, ఇలా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్తో పాటు పోలీస్ కాప్గా కూడా ఎన్నో సినిమాల్లో మనకు కనిపించిన అర్జున్ గారు ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మన ముందుకు వచ్చేసారు. తన 150th ఫిల్మ్గా కురుక్షేత్రం సినిమాతో. ఎస్, సో ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అండ్ ఈ వండర్ఫుల్ సినిమా గురించి మనతో బోల్డని విశేషాలు చెప్పడానికి ద యాక్షన్ కింగ్ హిమ్సెల్ఫ్ అర్జున్ గారు అండ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అరుణ్ గారు రెడీగా ఉన్నారు. సో మన స్వీట్ అండ్ సింపుల్ చిట్ చాట్ స్టార్ట్ చేసిద్దాం. హాయ్ అర్జున్ గారు, హౌ ఆర్ యూ? నమస్కారం అండి. హాయ్ అరుణ్ గారు. అర్జున్ గారు, అరుణ్ గారు అండ్ కురుక్షేత్రం సంబంధించి ఐ థింక్ తెలుగు ప్రొడ్యూసర్ అరుణ్ గారు. ఏంటో నేమ్స్ అన్ని దగ్గరగా అనిపిస్తున్నాయి యాక్చువల్లీ. సో కురుక్షేత్రం బీయింగ్ 150th ఫిలిం ఆఫ్ అర్జున్ గారు. అసలు 150th ఫిలిం అంటే ఆ నంబర్ తలుచుకోవడానికే కొంచెం భయంగా కూడా ఉంది. ఇన్ని ఫిల్మ్స్ చేయగలుగుతారా? ఇంత అంటే సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తూ, ఇన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తూ, ఇన్ని మూవీస్ కవర్ చేయడం అంటే అసలు మామూలు విషయం కానే కాదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. సో 150th ఫిలిం అన్నప్పుడు ఒక మైల్ స్టోన్ ఫిలిం డెఫినెట్గా, యూనో 25, 50, 100, 150 ఎవ్రీథింగ్. సో ఈ మైల్ స్టోన్ ఫిలిం అనుకున్నప్పుడు కురుక్షేత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా ముందు తెలియదండి, ఇది 150 సినిమా అని నాకు తెలియదు. ఓ, యు డిడ్ంట్ రియలైజ్. ఓకే. ఆ తర్వాత అరుణ్ గారు వచ్చి కథ చెప్పారు. కథ చెప్పేటప్పుడు కూడా నాకు చాలా బిజీగా ఉన్నాను. నేను వేరే సినిమా డైరెక్షన్ ఇదంతా. సరే కథ ఒకసారి వినేసి వద్దని చెప్దాం అనుకున్నానండి. తర్వాత కథ విని అలా ఇంత మంచి కథని నేను వదిలేస్తే నాకన్నా ఈడేట్ ఇంకెవడు ఉండడు అని చెప్పి ఇమ్మీడియట్గా ఒప్పేసుకున్నాను సినిమా. సో ఇందులో నేను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో గ్యారంటీ ఇది నాకు 150th పిక్చర్ అనడం కన్నా ఒక క్యారెక్టర్ పరంగా చూస్తే నేను ఇంతవరకు చేయని ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్గా చేశాను. పోలీస్ ఆఫీసర్గా చేశాను. మరి అందులో ఇంతకుముందు నేను చేయని ఇంకొక యాంగిల్ ఈ పిక్చర్లో డైరెక్టర్ గారు ప్రజెంట్ చేశాను. సో ఒక పోలీస్ ఆఫీసర్ అంటే స్ట్రాంగ్గా ఉంటాడు, ఒక పులిలాగా ఉంటాడు. దాన్ని చూస్తూనే ఉన్నాం అన్ని పిక్చర్లు, అన్ని హీరోస్. బట్ ఆ పులికి కూడా ఒక చిన్న పెయిన్ ఉంటుంది లోపల, ఏదో ఒక చిన్న పట్టుకోవడానికి ఉంటుంది, ఆయన్ని స్టాప్ చేయడానికి అనేది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్. ఒక పోలీస్ స్టోరీలో ఇలాంటి ఒక ఫ్యామిలీ అనేది కొంచెం తక్కువే, నేను ఇంతవరకు చేయలేదు. సో ఇది నా 150th పిక్చర్ అవ్వడం నాకు నిజంగా లక్కీ. సార్ 3 హత్యలు, అందరూ సొసైటీలో ఇంపార్టెంట్ పర్సన్స్. హంతకుడు ఎవరో ఏంటో ఏదైనా క్లూ దొరికిందా సార్? I want your best man to handle this. విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు, కోడ్ నంబర్ ఇస్తున్నాడు, టార్చర్ పెట్టి ఉరి తీసి తుపాకీతో షూట్ చేసి. వెల్కమ్ టీమ్. This guy is definitely psychotic and a serial killer. మీరు వచ్చే టైంకి హీరోలు రెడీగా ఉండాలి మీకు సినిమా చేయడానికి. No, actually, a good script will find its own hero. And as soon as I wrote the script, my first choice was Arjun sir only. And I did go. Why Arjun gar? Because he has already done so many cop characters previously. And why did you choose him again for a cop character? See, I used to tell him he's not only action king, he is also an acting king. Right. So if the artists are all looking for, good opportunities to showcase their talents, but the script also has to help them. So I thought, this script has a totally a different angle. Usually we have seen Arjun sir as a very tough, strict cop, Right. But here
he is placing a criminal investigation DSP. Okay, he's also like a cop, but he doesn't need to wear the brown shirt or brown khaki pant, khaki shirt and all. You know, he comes like yet another person in real life. Yes. And how he see in usually in cop films, they don't show what is the relationship between their subordinates and stuff like that. Yes, yes. In this film, although he is the chief in his team, how nice he is to the subordinates, colleagues, and how much of fun they have as they work. All those things come across in this film. And he's a very loyal husband, a devoting father once he goes back home. Right. So all those things are in the story. And I thought, okay, Arjun sir will be the nice fit for the same. Okay. And it comes as you can see, you know, only few people can do this role, and I know Arjun's can pull this off. And initially I went to pitch the script. At the time he was also telling, I also have a cop thriller in my mind. At the time I didn't tell anything. After 3 months, because at the time he was very busy, and then after 3 months again when I went, I told the story, and then he loved it, and then rest, you know, once Arjun sir said okay, everything fell in place. Wow. చూసే వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది. ఏం అర్థమైందో చూసి చెప్పండి. ఇదిగో నీలం కనిపిస్తుంది, అది కొలను. ఇక్కడ హత్య జరిగింది. ఇదిగో ఇక్కడ తెట్లుగా ఎర్ర కనిపిస్తుంది, అదే రక్తం. ఈ కథ పట్టు వెళ్తున్నాడే, చంపేసి వెళ్తున్నాడు. కిల్లరు నీ డాడీ దగ్గరికి వస్తే డాడీ ఏం చేస్తాడు? వాడిని కొట్టి వేలాడి తీస్తావంట. Because my daddy is a Superman. అర్జున్ గారు అనగానే యాక్షన్ కింగ్, యాక్షన్ ఇవే గుర్తొస్తూ ఉంటాయి. బట్ స్టిల్ అన్ని రకాల ఎమోషన్స్ని పండించగల నటుడిగా ఈ 150 ఫిల్మ్స్ జర్నీలో ప్రూవ్ చేసేసుకున్నారు. బీట్ అంటే మాపల్లలో గోపాలుడి దగ్గర నుంచి అన్ని గుర్తు చేసుకుంటే శ్రీ మంజునాథలో ఒక భక్తుడిగా చేశారు, అండ్ హనుమాన్ జంక్షన్ కంప్లీట్ ఎమోషన్. సో ఇలా అన్ని రకాల క్యారెక్టర్స్ని టచ్ చేస్తూనే వచ్చారు. సో ఇఫ్ యూ జస్ట్ లుక్ బ్యాక్ అంటే ఈ 150 ఫిల్మ్స్ జర్నీని ఒకసారి తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదండి, దీనికంతా మీరు ఇప్పుడు చెప్పారు కదా, దీనికంతా కారకులు డైరెక్టర్స్, వాళ్ళు రాసిన స్టోరీస్. వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా నువ్వే సీఎం అన్నారు. అరే సీఎం నేను సీఎం చేయగలుగుతానా? నువ్వు చేయగలుగుతావు, చేయించారు. ఒకే ఒకడు చేశాను, జనం దాన్ని మెచ్చుకున్నారు. స్టార్టింగ్ మీరు చెప్పినట్టు మాపల్లెల గోపాలుడు నాకు అసలు తెలియదు. అప్పుడు సరిగ్గా తెలుగు కూడా మాట్లాడటం తెలియదు. అప్పుడు నేను చెప్పాను, ఇంత పెద్ద పెద్ద డైలాగ్ ఇస్తున్నారు, మన కోడి రామకృష్ణ గారు ఇంట్రొడ్యూస్ చేశారు భార్గవ ఆర్ట్స్. సో అప్పుడు కూడా నాకు ఆ డైలాగ్స్లో అసలు తెలియదు, ఎలా యాక్ట్ చేయాలని తెలియదు. మీరు ఒకసారి చేసి చూపించండి, ఆయన్నే అలా చూడటం, ఆయన ఎలా చేస్తే అలా చేయటం. సో ఇలాగా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ జర్నీలో ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విషయాలు నేర్చుకుని ఎలాగుండాలి, ఎలా చేయాలి. తర్వాత చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ సినిమాలంతా చూసి ఐఎమ్ నాట్ ఏ బేసిక్లీ యాక్టర్ కాదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వచ్చాను. ఐ మీన్ నా లైఫ్లో ఆశ. యాక్టర్ అయిపోయిన తర్వాత బట్ ఆల్మోస్ట్ మీరు పోలీస్ ఆఫీసర్ అయిపోయినట్టే. సగానికి సగం యూనిఫామ్ లోనే ఉన్నారు కదా మీరు సినిమాలన్నిట్లో. పోలీస్ ఆఫీసర్లా ఒకరోజు అలాగే కారులో వెళ్తే క్యాప్ వేసుకు షూటింగ్ వెళ్తున్నాను, పోలీస్ ఆఫీసర్. అక్కడ ఆపారు నన్ను, ఇటు సైడ్ వెళ్ళకూడదు సార్ అని. తర్వాత గ్లాస్ దింపాను, ఇమ్మీడియట్ గా సెల్యూట్ కొట్టారు. సార్ ఎస్ సార్ అన్నాడు. తర్వాత సార్ అన్నాడు. సార్ యువర్ అర్జున్ కదండి మీరు అన్నాడు. సో ఇలాగా కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు చూస్తే రియల్ పోలీస్ లాగా. సో ఇలా ప్రతిదీ లైఫ్లో నేను ఏం చేయాలనుకునేది సినిమాలు చేసుకుంటూ వచ్చాను. డిఫరెంట్ క్యారెక్టర్ చేయించారు, శ్రీ మంజునాథ ఇచ్చారు. సో ఈ ఒక్కొక్క డైరెక్టర్ నా మీద ఉన్న ఒక నమ్మకం, అలాగే నాకే తెలియకుండా కొంచెం పెరిగాను. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 150 మూవీస్. ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి. హలో పోరం పోకు, ఇది నీకు నాకు వచ్చిన గొడవ.
వీళ్ళందరూ ఏం చేశారు? నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావనే. మనం ఎలా ఆలోచిస్తామని వాడు ఆలోచిస్తున్నాడు. సో వీ హ్యావ్ టు బి ఫాస్టర్ దాన్ హిమ్. టీజర్ అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎంత క్యూరియాసిటీ పెంచేసిందంటే టీజర్ చూస్తేనే. అసలు కిల్లింగ్ బేస్డ్, క్రైమ్ బేస్డ్ స్టోరీస్ వచ్చేటప్పటికి స్క్రీన్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మీరు ఎంత ఎక్సైట్ అయ్యారు? మెయిన్ ఎలిమెంట్, మీరు బాగా అట్రాక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి సినిమాలో? మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఇట్ ఈస్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ. చాలా వన్ లైనర్స్ మనం చెప్పాలంటే ఇది వచ్చి క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ ఓరియంటెడ్ ఇదంతా చెప్తాం. బట్ దాన్ని ఎలాగా డైరెక్టర్ వచ్చి ఒక్కొక్క సీన్ లో ఒక బిల్డ్ చేసి దాన్ని ఒక కథ చేస్తారు. సో అదే ఆ స్క్రీన్ ప్లేనే ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంది. ఓన్లీ యాక్షనే కాకుండా, ఓన్లీ ఫ్యామిలీయే కాకుండా ప్రతిదీ అన్ని ఒక మంచి మిక్స్ చేసింది స్క్రీన్ ప్లే. 100% మీరు చెప్పినట్టు సినిమా ఉంటుంది. అంతకన్నా ఇంకా డిఫరెంట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అండ్ దేర్ ప్రెజెంటేషన్. వీ హ్యావ్ వెరీ గుడ్ technicians in the movie. He himself is a successful director, and we have Naveen ani oka music director Naveen. The cameraman also is a wonderful PC Sriram. So chala cinema lo work chesina atanu Anand Krishna and Arvind Krishna. So we have a good team of technicians and plus మంచి ఆర్టిస్టులు. ప్రసన్న ఆయనే ఒక హీరోగా చేస్తున్నారు. బట్ ఈ సినిమాలో ఒక సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ నాతో వర్క్ చేశారు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్, ఈవెన్ షీ వర్క్స్ యాజ్ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్. సో అంతే చాలా డిఫరెంట్ చూస్తే మీకు అమ్మాయి ఉంటే హీరోయిన్ ఉండాలా అని అలా ఉండకుండా ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సుహాసిని, సుమన్ గారు ఉన్నారు, అండ్ శృతి హరిహరన్ అని కన్నడ ఇండస్ట్రీ. సో ఒక మంచి సెటప్. సో దట్స్ వాట్ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. రైట్ సార్, 3 హత్యలు, అందరూ సొసైటీలో ఇంపార్టెంట్ పర్సన్స్. హంతకుడు ఎవరో ఏంటో ఏదైనా క్లూ దొరికిందా సార్? I want your best man to handle this. విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు, కోడ్ నంబర్ ఇస్తున్నాడు, టార్చర్ పెట్టి ఉరి తీసి తుపాకీతో షూట్ చేసి. వెల్కమ్ టీమ్. This guy is definitely psychotic and a serial killer. సో యాక్చువల్గా టీజర్ చూడగానే నాకు డౌట్ వచ్చింది అనమాట. ఇలా క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని బాగుంటాయి చూడడానికి, చాలా సస్పెన్స్, క్యూరియస్ గా చాలా బాగుంటాయి. కానీ ఇన్నోవేటివ్ కిల్లింగ్ అనేది ఎలాగ డైరెక్టర్స్ కి ఆలోచన వస్తుంది అని, మీకు ఆ మాస్క్ పెట్టాలని ఈ క్రియేటివ్ థాట్స్ ఎలా వచ్చాయి వెన్ ఇట్ కమ్స్ టు కిల్లింగ్? No, see, basically director should be criminal minded as well. That's what. You should be very intelligent. You should think like a heroine. You should think like a villain. You should criminal. అన్ని క్యారెక్టర్స్ లో థింక్ చేసేవాడే డైరెక్టర్. సో క్రిమినల్ గా చేయాలంటే క్రిమినల్. కానీ మరి ఇంత క్రిమినల్ గా ఆలోచించగలుగుతారు అనుకోలేదు. Actually, I'm a huge fan of David Fincher movies in Hollywood. You know, he has done Bone Collector, those kind of movies. All those kind of movies always excite me. Okay. And that genre is missing here. And I thought they have tried few films like that, but we are pretty much say we are going one step ahead of those kind of films in India. Okay. And we have tried something very new. Yeah, you need to make anything entertaining and exciting. Okay, if it is just murders, no one will get excited. Even in the Kurukshetram, that title design, you can see it's a puzzle. Right. So audience will be solving the puzzle as
Ranjit Kalidas is Yes. solid. That's the character's name Character of name. Arjun sir in the movie. So that's the fun. It will be very interactive. Like okay, maybe this is the way, that is the way. As he is solving the crime, even the audience will be also involved. So that's why there are a lot of clues and stuff. ఓకే ఓ సో మేము కూడా బిజీగా ఉండి సినిమాని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అనమాట, పజిల్ సాల్వ్ చేస్తూ. Yeah, because that's what make any movie exciting and entertaining, right? Right. If everyone knows what the destination is, then it's very easy. They should also figure out, okay, whether I have to take left, whether he is going to take left. No, I think the right is the right direction, like that, ఓకే యా That's the fun of this movie. చూసే వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమూ మారుతుంది. ఏం అర్థమైందో చూసి చెప్పండి. ఇదిగో నీలం కనిపిస్తోంది, అది కొలను. ఇక్కడ హత్య జరిగింది. ఇదిగో ఇక్కడ తెట్లుగా ఎర్ర కనిపిస్తోంది, అదే రక్తం. ఈ కత్తి పట్టుకు వెళ్తున్నాడే, చంపేసి వెళ్తున్నాడు. కిల్లరు నీ డాడీ దగ్గరికి వస్తే డాడీ ఏం చేస్తాడు? వాడిని కొట్టి వేలాడి తీస్తావంట. Because my daddy is a Superman. సో కమింగ్ టు మ్యూజిక్, జనరల్లీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ అన్నప్పుడు సాంగ్స్కి ఎక్కువ, అంటే లైక్ ప్రాపర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ లాగా సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో అసలు సాంగ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోంది? టెల్ us about music. Naveen is the music director. He has done a couple of films with me, one which I produced and one I directed in Tamil okay. and in Malayalam actually. So this time I am very positive, he will go places with this film because his background score has come out fantastic, and his songs, it's all montages in our film. There is nothing like the regular on the it's not a regular kind of songs. It's all very montage songs, and but everything has come out fantastic, and I'm very positive once the audience listen to the songs, they will definitely like the songs. Okay. So you bet on the talents, and I have bet on Naveen's talents this time, and I'm very positive it will pay off. So what do you like about the music of this film? Yeah, as I said, it's the background score. Okay. పెద్ద కమర్షియల్ డాన్స్ లో అలాంటి పార్టీకి స్కోప్ లేదు కాబట్టి మౌంటేజ్ ఈయన చెప్పినట్టే అదే మౌంటేజెస్ ఈస్ డన్ అ వండర్ఫుల్ ట్రాక్స్, 3 tracks, and basically it is background music. What he has done is amazing. Okay. Lot of expressions in his music he has given, which enhances the scenes. Yeah, definitely. Yeah. Definitely. So that way he's done a wonderful job. And I think we should talk about art direction also. ఎందుకంటే మొత్తం సెటప్ కానీ చంపినప్పుడు ఆ మాస్కులు కానీ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటూనే ఎట్ ద సేమ్ టైం రియలిస్టిక్ గా అనిపిస్తూ బాగుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్? ఇద్దరు చెప్పాలి. Our department, see, I have given concept designs. Yeah. For even the art direction. I have shown those concept designs to sir even before the shoot. I showed him how బాగా వాళ్ళు హోంవర్క్ బాగుంది వాళ్ళది. ఓకే. బాగా హోంవర్క్, పిక్చర్ కథ చెప్పిన వెంటనే అప్పుడే రెడీగా ఉంది. ఈ డెత్ ఇదో ఈ సీన్స్ ఇలాగుంటుంది, దానికి లైటింగ్ కూడా వాళ్ళు ప్లాన్ చేసి ఆర్ట్ డైరెక్టర్ పెట్టి దానికి ఒక థీమ్ పెయింటింగ్ ఇది లాక్ చేసి చార్ట్, సో ఈ సీన్ కి ఇలా ఉండాలి, ఈ సీన్ కి ఇలా ఉండాలి అనే ప్రతిదీ ఒక డైరెక్టర్ హోంవర్క్ చాలా ఉండింది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఆర్ట్ డైరెక్టర్ ఆల్సో. రైట్. చూడమ్మా ఇక్కడ నువ్వు ఇక్కడ పెట్టాలి, ఇది ఉండాలి, ఇది కలర్ ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి, లైటింగ్ ఇలా ఉండాలి అంటే కెమెరామెన్ ఈజీ అయిపోతుంది. ఒక నా రైటింగ్ కూడా తెలిసిపోయింది ఎలా చేయాలి, ఏ మూడు. సో ప్రతి ఇది వాళ్ళ హోంవర్క్ అంత బాగుంది. సూపర్. So concept designs, storyboards, as sir said, I even showed it to sir, like this is where you are going to stand, sir. Okay. This is how it's going to be. And stuff like that. It's like a pre-visualization. కాన్సెప్ట్ అంతా నేను ఆ ఫోటోలో నేను ఇక్కడే నిలబెడతానని చెప్పారు. ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు అందులో, షూటింగ్ లో లేదు. So what is this, director garu? Actually you can pre-visualize as much as you can, so we did a lot of pre-visualization, and especially the set designing is definitely
And విజువలైజేషన్ లో అమ్మాయిలు ఉన్నారు, సెట్స్ లో అమ్మాయిలు లేరు, ఎందుకు? Arichami is the art director. Okay, so he did a fantastic job in the movie. And Arvind Krishna has done the cinematography. He has done, as Sir said, even the lighting, we gave references to everyone. So that's why the movie looks, very rich. వీరశూరుడా నువ్వు వచ్చి తెలుసుకో, ఎవరురా నువ్వెవరురా ముందుకు వచ్చి తెలుసుకో, ఎక్కడో దాక్కుని దాగడు మూతలాడకు, చేతికి చిక్కితే ముక్కలు చెక్కలే, నువ్వో నేనో వచ్చి తెలుసుకో, నమ్మే ఉంటే వచ్చి తెలుసుకో, రా 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 నువ్వు రా 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 పవరే తెలుసుదా రా రా రా. వెరీ స్టైలిష్ టేకింగ్ వైస్ కూడా, అండ్ అఫ్ కోర్స్ అర్జున్ గారి లుక్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. చూసారా మీరు? యా, టీజర్ లో చూసాను కదా. ఓకే, సీరియస్లీ వెరీ స్టైలిష్ లుక్ అండ్ ఓవరాల్ గా స్టైలిష్ ఫిల్మ్ అని కూడా అనిపిస్తోంది. మీ లుక్ పర్టికులర్ గా దీనికి ఈ కాప్ అంటే ఇలా డ్రెస్సింగ్ ఉండాలి, ఇలా ఉండాలి అని ఏమన్నా ముందు అనుకున్నారా? సాల్ట్ అండ్ పెప్పర్ కనిపించాలని కానీ? అదే ఇంతవరకు నేను చేయలేదు సాల్ట్ అండ్ పెప్పర్ లాగా. అడిగారు డిఫరెంట్ గా ఉంటుందని. ఐ సెడ్ ఫైన్, చేద్దాం డిఫరెంట్ గా. ఎలాగో సాల్ట్ ఎలాగో వచ్చేసింది, సో వచ్చినప్పుడు చూపిస్తే ఏం తప్పేముంది. అండ్ ఇట్ ఈస్ లైక్ గ్లోబలీ అదొక స్టైల్ గా ఉంది కదా ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ఐ థాట్ ఓకే, ఎస్ ఇస్ ద రైట్ టైం ఫర్ మీ టు షో. ఆ తర్వాత కంటిన్యూ అయిపోదామని. కంటిన్యూ చేసేసి పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్. ఓకే, సో నాకు ఇందాక నుంచి డౌట్ వస్తుంది, ఆ బ్యాగ్ లో వాల్యుబుల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. ఏం లేదండి, నా సినిమాదే ఇదంతా పేపర్స్ మరి అలా పట్టుకుంటే నాకు డౌట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఫిల్మ్స్ అడ్వాన్స్ ఇస్ దేర్, సో దట్స్ వాట్ ఇస్ దేర్. ఓకే, నో వన్ ఇస్ గోనా టేక్ దట్. వెరీ నైస్. సో కురుక్షేత్రం ఓవరాల్గా టైటిల్ తగ్గట్టే, అండ్ అర్జున్ గారి నుంచి ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో 100కి 100% సినిమాలో ఉందని టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో డెఫినెట్గా మీ 150th ఫిల్మ్ అయిన కురుక్షేత్రం మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అర్జున్ గారు. మీరు డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కూడా అతి త్వరలో చేయాలి. ఇవన్నీ కొన్ని డిమాండ్స్ అన్నమాట మాకు. సో ఎప్పుడు చేస్తున్నారు? ఆల్రెడీ చేస్తున్నప్పుడు తర్వాత నేను అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ఓకే, అది ఈ సినిమా మాట్లాడేటప్పుడు అది మాట్లాడకూడదు అని వదిలేసాను. చేస్తున్నాను, చాలా సినిమాలు చేస్తాను ఈ తెలుగు. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. వండర్ఫుల్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి. హలో హలో, పోరంపోకు, ఇది నీకు నాకు వచ్చిన గొడవ. వీళ్ళందరూ ఏం చేశారు? నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావనే. మనం ఎలా ఆలోచిస్తామని వాడు ఆలోచిస్తున్నాడు. సో వీ హ్యావ్ టు బీ ఫాస్టర్ దాన్ హిమ్.